మెంతులు వాడితే హెయిర్ బాగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది అని కొంతమంది అంటారు. ఓకేనా? అసలు అందులో నిజం ఉందా లేదా? మెంతులు వాడితే నిజంగానే జుట్టు పెరుగుతుందా? అసలు మెంతులు వాడితే ఉన్న చుండు ప్రాబ్లం కానీ, లేదంటే హెయిర్ డ్యామేజ్ కానీ, లేదంటే జుట్టు బాగా పెరుగుతుంది అనే ఈ టాపిక్ మొత్తం ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. ఓకేనా? సో శ్రీగణి హెయిర్ ప్రొడక్ట్ స్పెషల్ డెమో వీడియోస్. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ లేవా, సైడ్ ఎఫెక్ట్స్ లేవా, చెప్పిన వాళ్ళు వాడారా లేదా, ఈ మూడు మీరు చూసినప్పుడే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి. మంచి హెయిర్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక నమ్మకం చాలా అవసరం. అది శ్రీగణి హెయిర్ ప్రొడక్ట్ డెమో వీడియోస్ ద్వారా మీకు నిరూపించాము, సక్సెస్ అయ్యాము. ఎవరైనా మా డెమో వీడియోస్ ఎవరైనా చూడకపోతే స్టార్టింగ్ నుంచి 200 వీడియోస్ వరకు డెమో వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి. కొంచెం డెమో వీడియోస్ అనేది కాన్సెప్ట్ మేము చెయ్యము. ఓకే, అలాగే యూట్యూబ్లో కామెంట్స్ కూడా గుడ్ కామెంట్స్ పెట్టకపోయినా నో ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? ప్రోడక్ట్ పని చేయలేదని ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. కామెంట్స్ బాక్స్ ఆన్లోనే పెడతాం. ఛాలెంజ్. రెండవది, ఇప్పుడు నుంచి బెస్ట్ హెయిర్ టిప్స్, బెస్ట్ హోమ్ రెమెడీస్, బెస్ట్ ప్రొడక్ట్స్, ఇలాంటి మెథడ్స్ చాలా ఉంటాయి. అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, ఫాలో చేసుకోవచ్చు. వన్స్ మీకు రిజల్ట్స్ రాకపోతే శ్రీగణి హెయిర్ ప్రొడక్ట్ ముందు గుర్తుపెట్టుకోండి, వాడుకోండి, చాలా హ్యాపీగా పెరుగుతారు. ఆ నమ్మకం మేము డెమో వీడియోస్ ద్వారా ఇచ్చాము, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సో మెంతులు మేము మా కస్టమర్తో వాడించాం. ఓకేనా? అవి ఎలా వాడించామని కొన్ని వీడియోస్లో ఉన్నాయి, మీరు డౌట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మెంతులు రకరకాలుగా వాడవచ్చు. ఓకే, సో మెంతులు పెరుగు ప్లస్ హనీ. ఓకే, సో అలాగే మెంతులు ఈ మొత్తం మిక్సీ పట్టుకొని సో ఒక ప్యాకలాగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు. ఓకే, అలాగే మెంతులు వాటర్ నానబెట్టుకొని, మెంతులు ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని ఆ వాటర్ తీసుకుని ఆ వాటర్లో షాంపూ కలుపుకొని స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది అంటూ ఉంటారు. ఓకే, సో వీటన్నిటికి మనకి యూట్యూబ్ అనేది బాగా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటాయి. సో మెంతులు బాగా యూజ్ అవుతాయి, మెంతులు బాగా వాడుకోండి, మంచిగా పెరుగుతాయి. ఓకే అంటూ ఉంటారు. అసలు నిజానికి మెంతులు పనిచేస్తాయా? ఓకే, అసలు మెంతులు వాడితే నిజంగానే చుండ్రు పోతుందా? అసలు మెంతులు వాడితే నిజంగానే జుట్టు పెరుగుతుందా? వాడుకుంటే ఎలా వాడుకోవాలి మెంతులు, ఈ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మెంతుల మీద మేము చాలా ప్రయోగాలు చేసాము. సో ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా దాని యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అంటే నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, సో మెంతులు వాడితే జుట్టు అయితే పెరగలేదు. ఓకే, సో లేని ప్రాబ్లం కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది మెంతులు వాడితే. చుండ్రు లేని వాళ్ళు మెంతులు వాడితే ఆ మెంతులు ప్యాకులు కానీ, లేదంటే మెంతుల వాటర్ తీసుకెళ్ళి షాంపూలో కలుపుకొని తలస్నానం చేయమంటూ ఉంటారు. ఇలాంటివి మీరు మొత్తం ఎలాంటి చెప్పినా కూడా మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసి మీరు ఎక్కడైనా చూపించారా? ఓకే, సో మెంతులు వాడటం వల్ల 1-2 వీడియోస్ ఎవరైనా వీడియోస్ కోసం చేస్తూ ఉంటారు. నిజానికి మెంతులు వాడటం వల్ల సో గ్రోత్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది దాని గురించి లాంగ్ టైంలో వచ్చింది కానీ షార్ట్ టైం అయితే రాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చుండ్రు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మెంతులు వాడితే. ఓకేనా? సో ఈ చుండ్రు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో మెంతుల్లో షాంపులు యాడ్ చేసుకుని మెంతులు ఒక వాటర్లో నానబెట్టమంటారు. ఆ నానబెట్టిన వాటర్లో ఆ వాటర్ తీసుకొని షాంపులో మిక్స్ చేయమంటారు. ఆ మిక్స్ చేసుకుని తలస్నానం చేయమంటారు. అలా చేశారనుకోండి, సో చుండ్రు ప్రాబ్లం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. తలలో చుండ్రు రావటము, దురద రావటము, ఇలాంటి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. సో మెంతులు వాడగానే 1 వారంలో జుట్టు పెరుగుతుంది, 2 వారాల్లో జుట్టు పెరుగుతుంది అనేది ఎవరైనా చెప్పారనుకోండి, మీరు నమ్మారనుకోండి, నమ్మండి. ఓకే, సో ఎవరైతే చెబుతారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో కంటిన్యూ చేస్తారా లేదా, మీరు ఒక వీడియో చూసి నమ్మొద్దు, చాలా వీడియోస్ చూడండి, అప్పుడే మీరు నమ్మండి. ఓకే, సో ఇది చాలా టాపిక్. ఓకే, సో ఎక్కడ వీడియోస్ ఓపెన్ చేసినా కూడా మెంతులు వాడండి, మంచి జుట్టు పెరుగుతుంది, 1 వారంలో ఇంత జుట్టు పెరుగుతుంది, కొత్త హెయిర్స్ వస్తే బట్టతల ఉన్న జుట్టు మొత్తం మీద కొత్త హెయిర్స్ వస్తామంటాయి అని చెప్తూ ఉంటారు. సో నిజానికి రావండి. ఓకేనా? నిజానికైతే రావు. సో 1 వారంలో 2 వారాల్లో ఇంత బాడీ పెరిగింది లేడీస్ అని పెద్ద కొటేషన్ పడుతూ ఉంటారు.
నిజానికి రావండి. సో ఎవరైనా ట్రై చేసి ఉన్నారనుకోండి, సో వచ్చినాయా రాలేదో మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెంతుల టాపిక్ మీద సో మీకు అనుభవం అంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, సో రిజల్ట్స్ వచ్చినా రాలేదా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో మెంతుల మీద 2 వారాల జుట్టు పెరుగుతుంది అంటూ ఉంటారు. సో అది అబద్ధం, పెరగదు. 4 రోజులు పెరుగుద్ది అంటారు, పెరగదు, ఇది అబద్ధం. అలాగే చుండ్రు కూడా పెరుగుతుంది అంటూ ఉంటారు, చుండ్రు కాదు కదా, లేని చుండ్రు కూడా వస్తుంది మెంతులకి, దురద కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అలాగే ఫైనల్గా నేను చెప్పే మాట, ఎవరైనా హోమ్ రెమెడీ చెప్పినా కూడా టిప్స్ చెప్పినా కూడా మీరు వాళ్ళ లైఫ్లో కంటిన్యూ చేస్తారా లేదా మీరు చూడండి. ఒక వీడియో చేసి స్టార్ట్ చేశారా, లేదంటే మనకి వీడియో చేసి నటిస్తున్నారా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పేది మీరు ఫాలో చేయండి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, తర్వాత నా లైఫ్లో నేను ఒక చదువుకునే టైంలో ఒక బెస్ట్ హోమ్ రెమెడీ, బెస్ట్ రెమెడీ అనే ఒక రెమెడీ అని నేను యూట్యూబ్లో సర్కిల్ మొత్తం జరిగింది ఆ టైంలో. సో అది నిజమానికి నేను ట్రై చేశాను. దానివల్ల నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.